వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమ్జద్ బాషా పైన ప్రజలు చూపిస్తున్న ప్రేమ ఆదరాభిమానాలు చూస్తుంటే కడప ప్రజల రుణం తీర్చుకోలేమని కడప వైసీపీ ఇన్ఛార్జ్ అహ్మద్ బాషా తెలిపారు. ఇవాళ కడప వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమ్జద్ బాషా భారీ జనసంద్రంతో నామినేషన్ దాఖలు చేస్తున్నారు. కడపలో ప్రచారాలతో ప్రజల ముందుకు వెళ్తుంటే అపూర్వమైన స్పందన లభిస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ జగన్ అన్నకు 90% ఓట్లు వేసి కడప వైసీపీ ఎమ్మెల్యే అమ్జద్ బాషాలను 1,00,000 మెజార్టీలతో గెలిపిస్తారంటున్న కడప వైసీపీ ఇన్ఛార్జ్ అహ్మద్ బాషాతో మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. కడప నియోజకవర్గంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం కడప వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమ్జద్ బాషా ఇవాళ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ప్రజలు కూడా అమ్జద్ బాషాను పెద్ద ఎత్తున భారీ జనగణంతో స్వాగతం పలుకుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కడప వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమ్జద్ బాషా సోదరుడు కడప వైసీపీ ఇన్ఛార్జ్ అహ్మద్ బాషా ఉన్నారు. ఆయన అడిగితే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఇవాళ అమ్జద్ బాషా భారీ జనగణంతో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఈరోజు కడప ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి అమ్జద్ బాషా గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆదేశాల అనుసారం ఈరోజు బీఫామ్ తీసుకొని ఆయన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. కడప నగర ప్రజలు ఏదైతే ఆధారాభిమానాలు ప్రేమానురాగాలు చూపించి తండోపతండాలుగా వేల సంఖ్యలో ఈరోజు వచ్చి మనకు శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళ యొక్క సపోర్ట్ని వాళ్ళ యొక్క మద్దతును తెలుపుకోవడానికి వచ్చిన కడప నగర ప్రజలకు జిల్లా ప్రజలకు అందరికీ మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. వాళ్ళకు తప్పకుండా మా ఛాయాశక్తులా మనం వాళ్లకు సేవలు చేసే అవకాశం మరొక్కసారి ఇస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రధానంగా కడప నియోజకవర్గంలో అమ్జద్ బాషా గెలుపు ఎలా ఉండబోతోంది? ఇది మనం ఏదైనా చెప్తే అతిశయోక్తి అవ్వచ్చేమో కానీ మేము ప్రతిరోజు గడప గడపకి ఏదైతే ప్రచారానికి పోతున్నామో అక్కడ ప్రజల యొక్క స్పందన చూసి ఒక పండగ వాతావరణంగా వాళ్ళు వైసీపీ నుంచి వచ్చినాము, మనం జగనన్న పార్టీ నుంచి వచ్చినాము అంటే వాళ్ళు ఏ విధంగా ఆదరిస్తున్నారంటే ఇంట్లోకి రాండి, మీరు తాగండి, తినండి, కూర్చోండి అని ఒక ఫ్యామిలీ మెంబర్ని లేదా ఒక బంధుమిత్రుల్ని పిలిచినట్టు ఆదరించడము ఇది చాలా గొప్ప విషయము. ప్రతి ఒక్కరూ మేము తప్పకుండా మేము అడగక ముందే తప్పకుండా మేము జగనన్నని గెలిపించుకుంటాము, వైఎస్ఆర్సీపీకి మా ఓటు ఫ్యాన్ గుర్తుకే వేస్తాము అని చెప్పి ముందు నుంచే వాళ్ళు మనకు చెప్పడం జరుగుతూ ఉంది. మరియు మాకు ధైర్యం ఇస్తూ మీరేం భయపడొద్దన్నా మేము ఖచ్చితంగా జగనన్నని గెలిపించుకుంటాము, అమ్జద్ బాషాని గెలిపించుకుంటాము, అవినాష్ రెడ్డి గారిని గెలిపించుకొని మేము ఏదైతే ఇప్పుడు మేము లబ్ధి పొందినామో మేము దానికంటే ఇంకా రెట్టింపుగా మనం ఇది లాభాలు పొంది ఒక్కొక్క ఇంటికి మనం దాదాపుగా మొన్న ఒక ఇంటికి అయితే పోతే నాకు 5.5 లక్షలు దాకా నాకు లాభం జరిగిందన్న. నేను ఆయనకు వేయకుండా ఇంజోరికి వేస్తాను, ఆయన ఉప్పు తింటున్నాము, మనం తప్పకుండా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించుకుంటామని చెప్తూ నా యొక్క అనాలిసిస్ ప్రకారం నేను చేస్తూ ఉండే ప్రచారంలో నేను తిరుగుతూ ఉండే ఇంట్లలో కనీసం అంటే దాదాపు పోలింగ్ జరిగే దాంట్లో 90% జగనన్నకు ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తారని నాకు గట్టిగా నమ్మకం ఉండదు. మరియు ఈ యొక్క మెజారిటీ గత 2 సార్ల కంటే ఈసారి ఎక్కడికి పోయి నిలబడతాదో అనేది మనకు ఒక ప్రశ్నార్థకంగా ఉంది. దాదాపు 1,00,000 దాటినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మన ఏదైతే పార్లమెంటరీ నియోజకవర్గం ఉండదో పులివెందుల తర్వాత ఖచ్చితంగా మన కడప ప్రజలు కడప నగరానికి 2వ స్థానంలో నిలుపుతారని నాకు గట్టి నమ్మకం ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళులాగా ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలే శ్రీరామ రక్షగా కడప ఎమ్మెల్యే అమ్జద్ బాషాను అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారని చెప్పి కడప వైసీపీ ఇన్ఛార్జ్ అహ్మద్ బాషా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కరీంతో షబ్బీర్, స్టూడియో న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.